ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానము కలుగును గాక. బాగున్నారా అందరూ? మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ పునరుత్థానపు ఆరాధన కొరకు ఆహ్వానిస్తున్నాను. మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, ఈ ఆరాధనలో పాలు పొందుదాం, దైవాశీర్వాదాన్ని పొందుదాం, ప్రభువుని మహింపరుద్దాం. ప్రార్థనతో ఈ సమయంలో ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మరొక పునరుత్థానపు ఆరాధన మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన అంతట్లో కూడా మీ చిత్తము నెరవేర్చబడాలి, మీ నామము మహిమపరచబడాలి, మీ వాక్యము మా జీవితాల్లో మీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించినట్లుగా దీవించమని మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ ఈ ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనం కలిసి ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. గ్లోరీ టు జీసస్. ప్రైజ్ ది లార్డ్. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు అనే పాట పాడి దేవుని మహిమపరుద్దాం. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచావయ్యా. కన్నీటికి రాలేదని నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని
ధనవంతులుగా మమ్ములను చేయ దారిద్ర్యముందవయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషం పంచావయ్యా నీ వెనకే రాలేదని నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషం పంచావయ్యా నీ వెనకే రాలేదని నా కోసం వచ్చావయ్యా నా జీవం నా ప్రాణం నా జ్ఞానం అడగలేదు వచ్చాన్ని హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులుగా నా కోసం వచ్చావయ్యా బంగారం అడగలేదు వజ్రాన్ని అడగాలి హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగాలి నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషం పంచావయ్యా నీ వెనకే రాలేదని నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషం పంచావయ్యా నీ వెనకే రాలేదని నా కోసం వచ్చావయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా హల్లెలూయా మరొక పాట పాడి దేవుని మహిమపడతాం నీవే నా ప్రాణము నీవే నా సర్వం అనే పాట పాడి దేవుని మహిమపడతాం నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువలేను నీదు ప్రేమ
ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు మనం ప్రభువుని స్తుతించాం, ఆరాధించాం. దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. ప్రార్థనతో దేవుని వాక్యం కొరకు ఎదురు చూద్దాం. మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మరొకసారి మీ వాక్యాన్ని వినటానికి, మీ యొక్క ఆత్మ సన్నిధిని, మీ యొక్క ఆత్మ నడిపింపును, మీ యొక్క ఆత్మ కార్యాన్ని ప్రభువా ఈ సమయంలో మా జీవితాల్లో జరిగిస్తున్నందుకు, మాకు అనుగ్రహించినందుకు ఆ రీతిగా మీరు మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక ముఖ్యమైన సత్యాన్ని మనం దేవుని వాక్యంలోంచి నేర్చుకోబోతున్నాం. కాబట్టి దేవుని వాక్యం కొరకు ఆసక్తితో దేవుని వాక్యాన్ని మనం విందాం. కుటుంబాలతో మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఆహ్వానిస్తూ, ఈరోజు నాకు దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన సందేశం, క్షేమకరమైన స్థలం, సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడైనా ఉంది అని ఒకవేళ మనం పరిశీలిస్తే, ఒక దేశానికి మించి ఇంకొక దేశం ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ కూడా మనం చూస్తున్నాం.
కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఎక్కడ చూసినా సరే క్షేమం అన్నది లేదు. అందుకని కీర్తనలో దావీదు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 55వ కీర్తనలో, మరణ భయము నన్ను పట్టుకొని ఉంది, ఒకవేళ నాకు రెక్కలు ఉన్నట్లయితే ఈ పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని ఎక్కడైనా నెమ్మదిగా ఉండాలి అని అనుకుంటున్నాడట. మనకు రెక్కలేడున్నాయి. కాబట్టి ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు బట్టి ఆయన అలా మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనకు కూడా ఇలాంటి ఆలోచన రావచ్చు. ఒకవేళ కరోనా లేని ప్రాంతం ఏదైనా ఉంది అంటే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఒకవేళ ఉత్తర కొరియాకి వెళ్దాం అనుకుంటే అక్కడ కరోనా కంటే డేంజర్ ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఒక విధంగా చెప్పాలంటే క్షేమకరమైన స్థలం ఏదైనా ఉంది అంటే మనకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. దేవుని పిల్లలకు దేవుడు అది ఏర్పాటు చేశాడు. కాబట్టి దాన్ని మనం ఈరోజు అందులో మనం ఉండాలి. మన కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, ఒక ప్రత్యేకమైన కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు చాలామందికి దేవుని రాజ్యం గురించి చాలామందికి అర్థం కాలేదు. చాలామందికి కూడా దేవుని రాజ్యానికి సంబంధించిన అనుభవాలు కూడా చాలామందికి లేవు. ఈరోజు దేవుని రాజ్యం గురించి మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో దేవుని ద్వారా మనం పొందవలసిన ప్రతీది కూడా మనం పొందగలం. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, లేకపోతే వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో మనం కలిగి ఉండవలసింది కింగ్డమ్ ఆఫ్ గాడ్ సంబంధించిన అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్లో మీరు గమనించినట్లయితే 76 టైమ్స్ 76 సార్లు దేవుని రాజ్యము అనే మాటను దేవుడు వాడాడు. 2 మాటలు మనకు కనిపిస్తాయి. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఉంది, కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యము, దేవుని రాజ్యం. ఈ భూమి మీద మనం గమనించినట్లయితే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఉంది, అదే రీతిగా కింగ్డమ్ ఆఫ్ డెవిల్ కూడా ఉంది. దెయ్యానికి సంబంధించిన రాజ్యం ఉంది, దేవునికి సంబంధించిన రాజ్యం ఉంది. యేసు ప్రభు వారు కూడా మనం చూస్తే ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన 40 days ఈ భూమి మీద ఆయన ఉన్నారు. 40 days ఆయన టీచ్ చేసింది, లేకపోతే ఆయన శిష్యులకు బోధించిన సత్యం ఏదైనా ఉంది అంటే మీరు ఆ రెఫరెన్సెస్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోనండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనంలో 40 days కూడా దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు నేను చదువుతున్నాను ఇక్కడ. దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. 1:3 అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. అలాగే అపోస్తుల కార్యాల్లో 28వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 31వ వచనంలో పౌలు గారు కూడా అప్పుడున్న ఇశ్రాయేలీలకు తన యుద్ధకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఆయన బోధించిన బోధ మనం చూస్తే దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు వారికి బోధించారు. ఈరోజు మనకి క్షేమం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి, సంతోషం కావాలి, ఎన్నో ఉన్నాయి మనకు కావాల్సినవన్నీ కూడా. ఈరోజు కొందరు కొన్నిటిని కలిగి ఉన్నారు, కానీ అన్నీ మనం కలిగి లేము, అన్నీ కలిగి ఉండలేము కూడా. అది మనిషి చేతిలో లేదు అది. కాబట్టి అన్నీ కలిగి ఉండగలం ఎప్పుడంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనకు అర్థమైనప్పుడు. అందుకని యేసు ప్రభువు వారు చెప్పారు మత్తయి సువార్త చాప్టర్ 6:33లో, వెల్ నోన్ వర్డ్, మనందరికీ కూడా సుపరిచితమైన వాక్యం అది. మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. నా రాజ్యమును నీతిని దాని కొరకు ప్రార్థన చేయండి అని చెప్పలేదు, వెతకండి. కాబట్టి దేవుని రాజ్యానికి సంబంధించిన అవగాహన, అనుభవం మనం కలిగి ఉన్నట్లయితే దేవునికి సంబంధించిన ప్రతీది కూడా
మనం పొందగలం. ఇప్పుడు ఏ దేశానికైనా మీరు వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆ దేశంతో సంబంధం ఉంటే ఆ దేశంలో ఉన్న వాటిని మనం పొందగలం. రాజ్యంతో సంబంధం లేకుండా రాజుతో సంబంధం ఉండదు. రాజ్యంతో సంబంధం ఉంటేనే రాజుతో మన సంబంధాన్ని కలిగి ఉండగలం. రాజుతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఏదైతే రాజు ద్వారా మనం పొందగలమో తప్పకుండా అవి మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి మీరు గమనించినట్లయితే న్యూ టెస్ట్మెంట్ దేవుడు మనకిచ్చిన ఒక ప్రత్యేకమైన మాట, అది కింగ్డమ్ ఆఫ్ గాడ్. చాలాసార్లు విన్నాం కానీ దాన్ని డీప్గా అదేంటి అన్నది మనం దేవుని వాక్యం నుంచి మనం దాన్ని పరిశీలిద్దాం. అందుకని యేసుప్రభువు వారు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం, 5వ అధ్యాయంలో 10వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 2 times ఆయన మెన్షన్ చేస్తాడు. నీతి కొరకు హింసింపబడే వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇప్పుడు ఎవరి కొరకైనా సరే మీకు స్వస్థత కలుగును కాకంటే స్వస్థత కలగవచ్చు. ప్రభు ఈ బిడ్డను దీవించిన ఆయనంటే ఆయన దీవించవచ్చు. కానీ ప్రభు ఈ బిడ్డను పరలోకం తీసుకెళ్ళిన ఆయనంటే కాదు. అది హెవెన్కి వెళ్ళడం అన్నది ఏదో ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళడం అన్నది అంత ఈజీ కాదు. అది అదొక ప్రాసెస్. అది కాబట్టి ఈరోజు మనం ఈ సత్యాన్ని నేర్చుకుందాం. పరలోక రాజ్యము గురించిన అవగాహన, అనుభవము దేవుడు ఈ మాటలు వింటున్న మీ అందరికీ అనుగ్రహించును గాక. మనం అడిగేది పొందడం చాలా ఈజీ, కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి పొందడం అంత ఈజీ కాదు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు నో డౌట్ దేవునికి సంబంధించింది ఏ ఒక్కటి మన జీవితంలో మిస్ కాదు. కాబట్టి దేవుని రాజ్యం అంతా క్షేమకరమైంది. మనకి ఇంకొకటి లేదు. ఒక మాటలో చెప్పాలంటే పరలోక రాజ్యానికి సంబంధించిన ప్రతిబింబం భూమి మీద మనం చూస్తాం, అది దేవుని రాజ్యం. దేవుని యొక్క ప్రతిబింబం మనం. ఎందుకంటే దేవుడు తన పోలికలో మనల్ని చేసుకున్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో వాటిని మనకు కూడా ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుని రాజ్యం గురించిన ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనకి ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, అందుకే 46వ కీర్తనలో ఇలా రాయబడింది, భూమి మార్పు నొందిన, నడి సముద్రములు పర్వతములు మునిగిన, ఆ పొంగునకు పర్వతములు కదిలిన మనం భయపడము. ఎందుకంటే దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులకు ఉన్న ఒక భరోసా. కాబట్టి ఈరోజు నాకు ధైర్యంగా ఉండాలన్నా, క్షేమంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, నిశ్చింతగా ఉండాలన్నా అది కింగ్డమ్ ఆఫ్ గాడ్లోనే సాధ్యం. కాబట్టి ఈరోజు మన జీవితంలో కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించిన బైబిల్ ఏం చెప్తుంది? కాబట్టి దేవుని వాక్యంలోంచి ఆ విషయాలు, ఆ సత్యాలు మనం నేర్చుకుందాం. మీరు యోహాను సువార్తలకు వెళ్ళినప్పుడు 3వ అధ్యాయము 5వ వచనంలో నికోదేము ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువారు ఆయనతో మాట్లాడాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. యోహాను సువార్త 3:5లో అక్కడ కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చింది కూడా దేని కొరకంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ని మనం పరిచయం చేయడానికి. అందుకని ఆయన మొట్టమొదటి ప్రసంగం కూడా మీరు బైబిల్లో చూస్తే క్రైస్తవులుగా మార్చడానికి రాలే, కింగ్డమ్ పీపుల్గా మార్చడానికి వచ్చాడు. వీఆర్ ద కింగ్డమ్ ఆఫ్
గాడ్. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఏమంటే మనం ఎవరో తెలుసా? దేవుని రాజ్యం మనం. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనలను తన తండ్రికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసెను. మనం దేవుని రాజ్యం, మనమే దేవుని రాజ్య సంబంధులం. మనకి దేవుడు ఇచ్చిన ఒక న్యూ టైటిల్ అది. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రభువునికి దీన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభువా, నీ రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా నన్ను మార్చినందుకు నీకు వందనాలు అని ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి ఈరోజు దేవుని రాజ్యము గురించిన సత్యాలు మనం నేర్చుకోవాలి. ఈరోజు నాకు 3 విషయాలు దేవుడు నాకు దేవుని రాజ్యం గురించిన వివరణ ఇచ్చాడు. మొదటిది, దేవుని రాజ్యమును తెలుసుకోవాలి. దేవుని రాజ్యం అంటే ఏంటి అన్నది ఫస్ట్ మనకి అర్థం కావాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా మనం జీవించాలి. అదేవిధంగా దేవుని రాజ్యాన్ని తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. రెండవదిగా దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా జీవించాలి, లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మూడవదిగా చూస్తే దేవుని రాజ్యం కొరకు మనం పనిచేయాలి. ఈ 3 విషయాలు కనుక దీనికి సంబంధించిన అవగాహన, అనుభవం మనకుంటే, నేను చెప్తున్నాను, పరిస్థితులు ఎలా ఉన్నా సరే. ఆల్రెడీ దేవుడు న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, ఏదియు ఎంత మాత్రము మీకు హాని చెయ్యదు. ఏది కూడా. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తున్నాం, నథింగ్ ఇంపాసిబుల్ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఏదియు, కరోనా అయినా, కరోనా వాళ్ళ మమ్మీ అయినా, నో వరీస్. ఆఫ్రికాలో ఒక మాట ఉంటుంది, అకున్న మటాట, నో వరీస్. ఇంకా మనం చూస్తాం రోమపత్రిక 8వ అధ్యాయంలో 31, 32లో మనం చూస్తాం, యేసు క్రీస్తు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? మనకి విరోధంగా ఏది కూడా, యెషయా గ్రంథం ఉంటుంది, నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్ధిల్లదు. కాబట్టి మనం ఈ విషయాల్ని దేవుని వాక్యంలో చూస్తాం. మన జీవితంలో దేవుడు ఆ వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు 3 విషయాలు ఈరోజు మన జీవితంలో దీని యొక్క చూసినట్లయితే అవగాహన, అనుభవం 2 ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మనం దేవుని రాజ్యానికి సంబంధించిన సత్యాలు మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. కాబట్టి దేవుని రాజ్యం గురించిన ఆ సత్యము, అలా దేవుని రాజ్యం అంటే ఏంటి, దాన్ని తెలుసుకోవాలి. అందుకనే మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో మనం చూస్తున్నాం, మొదట నా రాజ్యమును నీతిని వెతకండి. వెతకండి అంటే అర్థం తెలుసుకోండి. ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడు అవన్నీ కూడా ఏమేం కావాలో ప్రతిరోజు, ప్రతి టైంలో, ప్రతి పరిస్థితిలో, ఎవ్రీథింగ్, నో డౌట్, దేవుని రాజ్యాన్ని వెతికిన వారు, దేవుని రాజ్యంలో జీవిస్తున్న వారు వాటిని పొందగలరు. నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను మీకు, దేవుని రాజ్యం గురించిన అవగాహన, అనుభవం లేనప్పుడు మనం అడిగిని దేవుడు చేయొచ్చు, కానీ శాశ్వతమైన వాటిని మాత్రం మనం పొందలేం. ఇప్పుడు మనకు ఒక శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ శరీరానికి మనం గమనించినట్లయితే, ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం, కొందరు
ఆఫ్రికాలో ఉన్నారు, కొందరు ఇంగ్లాండ్లో ఉన్నారు, కొందరు చైనాలో ఉన్నారు. ఈ శరీరానికి దేవుడు చూసినట్లయితే కొంత ఆయుష్ని పెట్టాడు. 70 సంవత్సరాలు బైబిల్ ప్రకారంగా, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అలాగే మనలో ఇంకొక పర్సన్ ఉన్నాడు. మన బైబిల్లో ఆ సత్యాన్ని చూడగలం. 2 కొరింథియన్స్ 4లో మనం చూస్తాం. ఆంతర్య పురుషుడు అని రాయబడింది అక్కడ. ఆయన కూడా ఒక కింగ్డమ్ ఉంది. ఆంతర్య పురుషుడు ఉంటే కింగ్డమ్ ఆఫ్ డెవిల్లో అని ఉండాలి, కింగ్డమ్ ఆఫ్ గాడ్లో అని ఉండాలి. ఆల్రెడీ ప్రభుని సొంత రక్షకుని అంగీకరించని ప్రతివాడు కూడా అండర్ కింగ్డమ్ ఆఫ్ డెవిల్ రాజ్యంలో ఉన్నాడు. ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరించామో, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా కింగ్డమ్ చేంజ్ అయింది. ఈ లోక రాజ్యంలో నుండి, సాతాను రాజ్యంలో నుండి మనం దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాం. ఎందుకంటే యోహాను సువార్త 3:5లో మనం చూస్తాం, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. కాబట్టి మనకి ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని భూమి మీద యేసుప్రభు వారు వచ్చి 2000 సంవత్సరాల క్రితం స్థాపించాడు ఆయన. మనం అందులోకి ప్రవేశించాలి. ఎప్పుడు ప్రవేశిస్తామని తెలుసుకున్నప్పుడు. తెలుసుకోకుండా మనం ప్రవేశించలేం. ఒకసారి ఒక ప్రాంతానికి చెప్పులు, షూస్, అదే రీతిగా తయారు చేసే కంపెనీ ఏం చేసిందంటే ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి 2 పంపించారు. మనం అక్కడ కంపెనీ స్టార్ట్ చేయాలి, కొత్త బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేయాలి, ఒక యూనిట్ ఓపెన్ చేయాలి అక్కడ. మరి అక్కడ మన కంపెనీ సక్సెస్ అవుతుందో లేదో అక్కడ మీరు తెలుసుకుని ఒక 1 month టైం ఇచ్చారు వాళ్ళకి. మీరు దాన్ని సర్వే చేసి రిపోర్ట్ పంపించండి. ఒక ఆయన వెళ్ళాడు, ఆ ప్రాంతం అంతా చూశాడు. చూసిన తర్వాత ఆయన ఒక రిపోర్ట్ తయారు చేసుకుని వచ్చాడు. 2 పంపించాడు. 2 వెళ్ళారు. అందులో 2 కూడా ఆ ఏరియా అంతా కూడా సర్వే చేసి రిపోర్ట్ తీసుకొచ్చారు. మొదట ఆయన తీసుకొచ్చిన రిపోర్టు, సార్ మనం అక్కడ చెప్పుల కంపెనీ పెట్టాలంటే అక్కడ పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా ఎక్కువ మంది చెప్పులు వేసుకోవట్లేదు. కొందరు వేసుకుంటున్నారు కానీ చాలా చీప్ క్వాలిటీ అవి. కాబట్టి మనం అక్కడ కంపెనీ పెట్టినా సరే అది సక్సెస్ కాదు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. వాడు మొత్తం అంతా సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ అది 1 month. ఇంకొక ఆయన కూడా రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నారంటే, సార్ అక్కడ మనం కంపెనీ పెడితే 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి చెప్పుల యొక్క అవసరత తెలియలేదు. మనం ఇచ్చే క్వాలిటీ, మనం ఇచ్చే చూసినట్లయితే క్వాలిటీ కానీ కాస్ట్ కానీ అక్కడ ఉన్న కొంతమంది వాడే వాటితో కన్నా బెటర్ మంది, బెస్ట్ మంది. కాబట్టి మనం అక్కడ కంపెనీ స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ అవుతుంది. ఈ 2 ఆయన మాటను బట్టి వాళ్ళు అక్కడ కంపెనీ స్టార్ట్ చేశారు. ఏ స్టేట్లో లేనంత అభివృద్ధి, టర్న్ ఓవర్, లేకపోతే వాళ్ళకి వచ్చే బెనిఫిట్, లాభము అక్కడ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి అది అవసరం. మనం ఈరోజు ఏదైనా ఒకటి కలిగి ఉన్నామంటే దాని అవసరతను బట్టి కలిగి ఉన్నాం. అలాగే దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళటం ద్వారా మనం ఏం పొందుతాం? మత్తయి సువార్త 6:33లో మనం చూస్తున్నాం, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఎప్పుడు? కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యానికి సంబంధించిన ప్రామిస్. అది జనరల్ ప్రామిస్ కాదు, అది దేవుని రాజ్యానికి సంబంధించిన వాగ్దానం. అది ఇప్పుడు నాకు అన్నీ కావాలి, దేవుడు నాకు అన్నీ ఇవ్వగలడు. ఎప్పుడంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎక్స్పీరియన్స్ నాకున్నప్పుడు. అర్థమవుతుందా మీకు? సీరియస్కున్నారా? వెరీ గుడ్. కొంచెం నవ్వండి. ఇది చాలా ముఖ్యమైన సత్యం. ఇది
ఆ రోజు యేసుప్రభు వారు కూడా డెవిల్ ఏం చేసిందంటే లూకాసు వార్తలో ఈ కింగ్డమ్ చూపించింది. ఏ కింగ్డమ్ చూపించింది? మరి మీకు ఒక సత్యం చెప్తున్నాను, ఏ కింగ్డమ్ చూస్తేనే, ఏ కింగ్డమ్ మనం చూస్తామో దాని ఒక్క నిమిషంలో చూపించిందండి రాజ్యాలన్నీ కూడా. యేసుప్రభు వాడుతుంది, నువ్వు నాకు మొక్కినట్లయితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తా. యేసుప్రభు వారికి తెలుసు, నేను ఈ రాజ్యానికి, ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒకరోజు ఉండవు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇప్పుడున్న ఈ లోకంలో మనం కలిగి ఉండే ప్రతిదీ కూడా టెంపరీ. కానీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్లో, కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేది ఇక్కడ లేదని. ఎక్కడుంది? మత్తయి సువార్తలో మనం చూస్తాం, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ఆ హెవెన్లో ప్రవేశిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో ఏం జరుగుతుందంటే పరలోకానికి వెళ్ళడానికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది, దానికి సంబంధించిన సిద్ధపాటు జరుగుతుంది. ఇక్కడేమో పరిశుద్ధాత్మ దేవుడు మన పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపరుస్తున్నాడు. అక్కడేమో యేసుప్రభు వారు పరలోకానికి వచ్చేవారి వరకు సిద్ధపరుస్తున్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. కాబట్టి మనం కింగ్డమ్ ఆఫ్ గాడ్ మైండ్ సెట్ కలిగి ఉంటే ఈ భూమి మీద ఏం జరుగుతున్న దాని గురించి మనకి గందరగోళం ఉండదు. ఇప్పుడు అనుకుందాం, భూకంపం ఏ చైనాలో వస్తే మనకి ఏమనిపించదు, ఎందుకంటే అది మనది కాదు. అలాగే ఈ భూమి మీద ఎన్ని జరుగుతున్నా సరే మనం దాని గురించి వరి కానవసరం. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు, మీరు ఈ లోక సంబంధులు కాదు, మనల్ని ఆయన ఒక ప్రత్యేకంగా చూస్తున్నాడు, ఆయన రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా చూస్తున్నాడు. ఈరోజు మీరు నేను అతిశయించవలసింది దేని కొరకు తెలుసా? వీఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వీఆర్ బిలాంగ్స్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం మనం, దేవుని రాజ్యానికి సంబంధించిన మనం. మీరు గమనించండి, ఒక అధికారి వెళ్తున్నప్పుడు వాడి చుట్టూ కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఒక మినిస్టర్ వెళ్తున్నాడంటే మినిస్టర్ చుట్టూ కూడా ఆ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఉంటుంది. నేను అంటాను, పౌరుడు కూడా మళ్ళా ఆ దేశంలో ఉన్న పౌరుడికి ఉండదు. వాడు గెలిపించిన వాడికి సెక్యూరిటీ ఉంది, కానీ గెలిపించిన వాడికి లేదు. గెలిచిన వాడికి ఉంది, గెలిపించిన వాడికి లేదు. ఇక్కడ ఈ గొడవ చూడండి, గెలిపించిన వాడికి ఏమో సెక్యూరిటీ లేదు, గెలిచిన వాడికి ఉంది. కానీ పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఉన్న ప్రత్యేకత ప్రతి ఒక్కరికి కూడా ఎట్లాంటి సెక్యూరిటీ అనుకున్నాం? మీకు నాకు ఉన్నది. 34వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నిజంగా కొన్ని మాటలు దేవుని వాక్యంలో చదువుతుంటే, జకరియా గ్రంథంలో మనం చూస్తాం 2:5లో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. 125వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తాం, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటుంది. ఒకసారి సౌలు దావీదుని పట్టుకోవడానికి మిలిటరీతో వెళ్ళాడు. ఆయన్ని కాపాడే వాళ్ళు గుర్రపెట్టి నిద్రపోయారు. ఆ రోజు దావీదు దేవునికి భయపడ్డాడు కాబట్టి సౌలుని చంపలే. అక్కడున్న సెక్యూరిటీ నిద్రపోయారు. కానీ మన దేవుడు, ఇశ్రాయేల్ని కాపాడే దేవుడు కునుకాడు, నిద్రపోడు. కాబట్టి ఈరోజు మనకి
ఉన్న గ్రీస్, మనకున్న ఆధిక్యత నిజంగా వండర్ఫుల్. అది దానికి మనం అర్హులం కాకపోయినా దేవుడు మనకు ఆ ధన్యత ఇచ్చాడు. కాబట్టి కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నది మన జీవితంలో ప్రతిరోజు కూడా ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలి. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? దేవుని రాజ్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు బైబిల్ కూడా దేవుని రాజ్యం గురించి ప్రత్యేకంగా మనకు బోధిస్తుంది. దేవుని రాజ్యము అంటే బైబిల్ ఇచ్చిన డెఫినేషన్, వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని బైబిల్లో మనం చూస్తే అర్థం ఏంటి? రోమపత్రిక 14:17లో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఉంది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేవుని రాజ్యం ఏంటంటే తినటం తాగటం కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే 3 విషయాలు చెప్పాడు: నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. సమాధానం ఉంది, దేవుని సన్నిధి ఉంది, ఆనందం ఉంది, దేవుని యొక్క నీతి ఉంది. ఇది దేవుని రాజ్యం అని రోమపత్రికలో మనం చూస్తాం. ఇప్పుడు ఈ దేవుని రాజ్యములోకి ఒక వ్యక్తి ఎలా వెళ్ళగలడు? నేను దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశించాను, మీరు ఎలా ప్రవేశించాలి? యేసు ప్రభు వారు 2 విషయాలు చెప్పాడు. ఆ 2 ఒక వ్యక్తి జీవితంలో నెరవేర్చబడితే ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లు. మొదటిదేమో నీతి మూలముగా జన్మించాలి అంటాడు ఆయన, జాన్ 3:5లో మనం చూస్తాం. రెండవది ఆత్మ మూలముగా జన్మించాలి. నీతి మూలంగా జన్మించడం అన్నది మనం చూస్తే ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందటం ద్వారా, దేవుని రాజ్యంలోకి రావాలంటే ఒక వ్యక్తి పాప క్షమాపణ పొంది ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి. ఈ రీతిగా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడిచ్చిన రక్షణ పొందాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందాడో, నీతి బాప్తిస్మాన్ని ఎవరైతే పొందారో, బైబిల్ చెప్తుంది వారు తమ పాపాలని కడిగి వేసుకున్నారట. రోమపత్రిక 5:9లో మనం చూస్తాం, వారిని దేవుడు నీతిమంతులుగా మార్చాడు. ఆయన రక్తం మనల్ని ఏం చేసిందంటే నీతిమంతులుగా మార్చింది. ఇది దేవుని రాజ్యములో ప్రవేశించే వ్యక్తికి ఉండవలసిన అర్హత. దేవుని రాజ్యంలో పాపలు ఉండరు. నువ్వు దేవుని రాజ్యంలో రాకముందు పాపవి. ఈరోజుకి నాకు అర్థం కానిది ఏంటంటే, బాప్తిజం తీసుకుని 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఇప్పటికీ కొంతమంది ప్రార్థన, నేను పాపిని ప్రభువా, నేను పనికిమాలోని నాయన, నేను పెంట కుప్పల మీద ఉన్నాను నాయన అని ఇట్లాంటి ప్రార్థనలు కొందరు చేస్తారు. అది కరెక్ట్ కాదు. అది నువ్వు ప్రభువులోకి రాకముందు పాపివి. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయన నిన్ను పరిశుద్ధపరిచాడు, ఆయన నిన్ను నీతిమంతుడిగా మార్చాడు. నిన్ను చూసినట్లయితే రాజులైన యాజక సమూహం అని ఒక టైటిల్ దేవుడిచ్చాడు. ప్రభువులోకి రాకముందు మన అడ్రస్ వేరు, ప్రభువులోకి వచ్చిన తర్వాత మనకి ఇవ్వబడిన ధన్యత వేరు. దాన్ని బట్టి ప్రభువుని మనం మహిమపరచాలి. కాబట్టి మనం దేవుని రాజ్యాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. దేవుని వాక్యమే దేవుని రాజ్యం గురించి మనకు చెప్తుంది. యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు లూకాసు వార్తలో ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన 17:21లో దేవుని రాజ్యం గురించి శిష్యులు ఆయన అడిగినప్పుడు, మీరు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. 17:21లో ఇలా రాయబడింది, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఎక్కడుందట? ఎక్కడో లేదు, మీ మధ్యలోనే ఉంది. మనం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఒక ఫ్లైట్ ఎక్కనవసరం లేదు.
చూసినట్లయితే నో ఎక్స్పెండిచర్స్, ఏ ఖర్చులు లేవు. ఎక్కడుందట? మన మధ్యలోనే. కాబట్టి దేవుని రాజ్యము అన్నది దేవుని వాక్యం మనం చూస్తాం, మన మధ్యలో ఉంది. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందో అక్కడ దేవుని రాజ్యం ఉంది. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన పంపించారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితోనైతే ఆయన ఉన్నాడో, పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్యమును మనం తెలుసుకున్నప్పుడు అందులో మనం ప్రవేశిస్తాం. ఈరోజు మీరు వాక్యం వింటున్నారు, వాక్యం చదువుతున్నారంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఏంటో అందులో రాయబడింది. కాబట్టి మనం తెలుసుకోకుండా ఏం పొందలేము, ఏం చేయలేము. అందుకనే దేవుడు చెవులు గలవాడు వినుగా కన్నాడు. అని మనం తెలుసుకోవాలి. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. నేను అనుకుంటాను కరోనా గురించి తెలుసుకున్నంతగా క్రీస్తు గురించి కనుక తెలుసుకుంటే ఎన్ని అద్భుతాలు జరిగాయో మీ జీవితంలో. కరోనా రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ విటమిన్ ఉండాలి, శానిటైజర్ అప్పు చేసి కూడా కొనేస్తున్నారు కొందరు, ఎలాంటి మాస్క్ వాడాలి, అలా దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఎన్ని తీసుకుంటున్నారో నేను చెప్తున్నాను. అందులో ఒక హాఫ్ జీసస్ గురించి చేస్తే ఎక్కడ ఉంటామా? కరోనా కంటే కరుణామయం గురించి తెలుసుకోండి. కాబట్టి కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి మనం తెలుసుకోవాలి. దేవుని రాజ్యం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో మిగిలిపోతుంది. 40 దినాలు కంటిన్యూగా ఒకటే మెసేజ్ చెప్పాడు యేసుప్రభు వారు శిష్యులకి, కింగ్డమ్ ఆఫ్ గాడ్. పౌలు గారి యొక్క పరిచర్యలు మీరు చూసినట్లయితే కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుని రాజ్యంలో ప్రవేశించుకుంటేగా నువ్వు దేవునితో ఉండలేవు, దేవునికి సంబంధించింది ఏది నువ్వు పొందలేవు. కాబట్టి తెలుసుకున్నప్పుడు నేను చెప్తున్నాను, ప్రవేశించకుండా ఉండలేవు. అది కూడా ఉంది. కాబట్టి ఎలా ప్రవేశిస్తున్నామంటే నీటి ద్వారా, ఆత్మ ద్వారా జన్మించినప్పుడు. నీతిమంతుడిగా నిన్ను మార్చి దేవుడు ఏం చేస్తాడంటే దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తాడు. ఎవరు తీసుకెళ్తున్నారు తెలుసా? నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తున్నాడు. దేవుని రాజ్యంలోకి ఎందుకు వచ్చాము? ఒకవేళ దాని విషయంలో ప్రశ్న వేసుకున్నాను అనుకోండి, నేను ఎందుకు దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా మార్చబడ్డాను, ఎందుకు దేవుని రాజ్యంలోకి నేను ప్రవేశించాను, ఎలా మార్చబడ్డాను? పాప క్షమాపణ ద్వారా దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా మార్చబడ్డాను, నీతిమంతుడిగా మార్చబడ్డాను. పరిశుద్ధాత్ముని ద్వారా అందులో ప్రవేశించాను. ఎందుకు ప్రవేశించానంటే నీతిమంతుడిగా జీవించాలి. కింగ్డమ్ ఆఫ్ గాడ్లో జీవించే ప్రతి వారు కూడా రైచస్ పర్సన్ అయి ఉంటాడు. ఎందుకని గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎలా జీవిస్తారట? ఈ భూమి మీద మనమైతే రొట్టెని బట్టి, ఆహారాన్ని బట్టి బ్రతుకుతున్నాం. ఈ శరీరానికి సంబంధించిన లేదా కనిపించే ఈ బాహ్య పురుషుడేమో ఈ లోకంలో ఉన్నదాన్ని బట్టి బతుకుతున్నాం. మరి ఆంతర్య పురుషుడు కూడా దేవుని రాజ్యంలో ఉన్నది ఏంటి? దేవుని వాక్యం, జీవాహారం. అది దేవుని రాజ్యానికి ఇంకొక టైటిల్ పెట్టాను నేను, కింగ్డమ్ ఆఫ్ లైఫ్. ఇదేమో బ్రతకడానికి సంబంధించినవి ఈ రాజ్యంలో ఉన్నాయి, కానీ కింగ్డమ్ ఆఫ్ లైఫ్లో లైఫే ఇస్తుంది. అక్కడ జీవం. అది ఈ రాజ్యంలో నిజంగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను.
ఇంతకాలం మీరు బ్రతికారు, మరి ఎన్ని సంవత్సరాలు బ్రతికారు మీకు తెలుసు, అది మీ డేట్ ఆఫ్ బర్త్. మీరు ఆనందించిన దినాలు ఎక్కువ ఉంటాయా? బాధపడిన దినాలు ఎక్కువ ఉంటాయా? ధైర్యంగా ఉన్న దినాలు ఎక్కువ ఉంటాయా? భయపడే దినాలు ఎక్కువ ఉంటాయా? కృంగిపోయిన దినాలు ఎక్కువ ఉంటాయా? ఎక్సైటింగ్ లేకపోతే అతిశయించే దినాలు ఎక్కువ ఉంటాయా? నో డౌట్ మీరందరూ కూడా నా బ్యాచ్. మన లైఫ్లో ఎక్కువగా ఉండేవి నేను అనుకుంటాను, బాధపడేవి, భయపడేవి, చింతించేవి. ఇప్పటికీ కూడా చాలామంది జీవితాల్లో ప్రభువుని తెలుసుకుని కూడా బాధపడేవాళ్ళు, ప్రభువుని తెలుసుకుని కూడా చింతించేవాళ్ళు, ప్రభువుని తెలుసుకుని కూడా కృంగిపోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ మీరు అలా ఉంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ బయట ఉన్నారు మీరు. నువ్వు కింగ్డమ్ ఆఫ్ గాడ్లో లేనప్పుడు నువ్వు భయపడేవాడిగా, బాధపడేవాడిగా, కృంగిపోయేవాడిగా, చింతించేవాడిగా, ఒక మాటలో చెప్పాలంటే దరిద్రుడిగా ఉన్నా. కానీ ఎప్పుడైతే నువ్వు కింగ్డమ్ ఆఫ్ గాడ్లోకి ఎంటర్ అవుతావో ఇక్కడ నువ్వు తెచ్చుకోవడం తప్ప ఏ రోజు కూడా నువ్వు బాధపడవు. ఎందుకో తెలుసా? మీ బైబిల్ అలా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా దగ్గర ఉన్న బైబిల్ ఏమన్నా తెలుసా? రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించండి. దేవుని రాజ్యంలో ఒక్క రోజు కూడా ఏడ్చే ప్రసక్తి లేదు, బాధపడే ప్రసక్తి లేదు. బయట ఎలాగైనా ఉండని, కానీ దేవుని రాజ్యంలో నువ్వు ఉన్నప్పుడు, దేవుడు నీతో ఉన్నప్పుడు, దేవుడు నీతో ఉంటేనే దేవుని రాజ్యం ఉన్నట్టు. దేవుని రాజ్యం అంటే సెపరేట్గా ఎంత పొడుగు ఎంత వెడల్పు లేదడా. దేవుణ్ణి కలిగి ఉండటమే, దేవునికి మనం అప్పగించుకోవటమే దేవుని రాజ్యంలో ఉన్నట్టు. ఇంకొక మాటలో చెప్పాలంటే నీకు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మునిలో ఉన్న ఆనందం ఉంటే, ఈ 3 ఎక్స్పీరియన్సెస్ ఎవరైతే కలిగి ఉన్నారో వారు ఆల్రెడీ కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్యములోకి మనం ప్రవేశించాలి, తెలుసుకోవాలి. ఫస్ట్ ఎన్ని తెలుసుకోవట్లేదు మనం. ఈరోజు హైదరాబాద్లో కరోనా ఎంతమందికి వచ్చింది తెలుసా తెలియదా మనకి? ఈరోజు మన భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది మీకు ఒకటి చెప్తున్నాను. ఈ రాజ్యములో జరుగుతున్న వాటిని తెలుసుకుంటే నీ బీపీ పెరుగుతుంది, హార్ట్ బీటింగ్ కూడా పెరుగుతుంది. కానీ అదే దేవుని రాజ్యంలో ఉన్న విషయాలు తెలుసుకో, ఎంత సంతోషం. ఇక్కడేమో జరుగుతున్న వాటిని చూస్తాం, అక్కడేమో జరగబోయే వాటిని చూస్తాం. కాబట్టి దేవుని రాజ్యం మనిషికి ఏమిస్తుందంటే సమాధానం ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అదేదో అప్పుడప్పుడు ఉండేవి కాదు, నువ్వు కాపాడుకోవాలి కానీ ఎప్పటికీ ఉంటుంది. అందుకని పౌలు గారు ఏం చేస్తారు తెలుసా? విశ్వాసమును కాపాడుకున్నాడంట. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఉండేది కరెన్సీ ఏంటో తెలుసా? ఫెయిత్. విశ్వాసం కలిగిన వాళ్ళే అందులో ఉంటారు. విశ్వాసాన్ని బట్టి జీవించే వాళ్ళే దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించే వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యం అది. ఎలా ప్రవేశిస్తున్నాం అందులో కంటే పాప క్షమాపణ ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా. ఎందుకు ప్రవేశించాము దేవుని రాజ్యంలోకి అంటే దేవుని చిత్తము, దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడటానికి. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఆ రోజు యేసుప్రభు వారు ప్రకటించారు. ఈరోజు సువార్త కూడా దేని గురించి ప్రకటించాలంటే, అందుకని బైబిల్ ఎలా రాయబడింది, జస్ట్ ఏదో గాస్పల్ అని లేదు, దేవుని రాజ్య సువార్త. ఏం సువార్త ఇది? దేవుని రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడుతుంది. అటు తర్వాత అంతం వస్తుందట. చూడండి, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్తలో 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును.
కాబట్టి అందరికీ కూడా ఇది ప్రకటించబడాలి. అందరినీ కూడా దేవుడు తన రాజ్యంలోకి ఆహ్వానిస్తున్నాడు. క్షేమకరమైన స్థలం, సంతోషకరమైన, సమృద్ధికరమైన, శాశ్వతమైన అది దేవుని రాజ్యం. అందుకని ఆ రోజు యేసుప్రభు వారి పక్కనున్న దొంగ, సిలువ వేయబడిన దొంగ ఏమడిగాడు తెలుసా? నేను బ్రతకాలనుకుంటున్నాను, భార్య పిల్లలను చూడాలనుకుంటున్నాను, ప్రభువా నాకు ఆ కృప దయచేయి అని రాజ్యానికి సంబంధించిన విషయాలు అడగలే. ఒకరిని చచ్చిపోయే ముందు ఏం కావాలంటే బిర్యానీ కావాలంటే రకరకాల కోరికలు ఉన్నాయి ఈరోజు జనాలకి. కానీ వాడు ఏం అడిగాడు తెలుసా? యేసుప్రభు వారిని వాడు అడిగిన ఒక అద్భుతమైన కోరిక, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. దట్స్ ఆల్. యేసుప్రభు వారు అస్సలు ఆలోచించలే, నేడు నీవు నాతో కూడా ఉంటావు. ఎందుకంటే వాడు బైబిల్లో మాథ్యూ 6:33 చెప్పబడింది నెరవేర్చాడు. మొదట దేవుని రాజ్యం గురించి వెతికాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలి. నువ్వు బైబిల్ చదువుతున్నావు, వింటున్నావు అంటే దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తారు? ఇప్పుడు అనుకుందాం, అమెరికాకి లేకపోతే పక్కనున్న పాకిస్తాన్కి విజయవాడ వెళ్ళినట్టు వెళ్ళిపోదాం. వేరే దేశంలోకి వెళ్ళాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేస్తేనే మనం వేరే దేశంలోకి వెళ్తాం. ఆ పాస్పోర్ట్ ఉండాలి, వాళ్ళు ఇచ్చే వీసా ఉండాలి. ఇది ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం కలిగి ఉంటేనే ఒక దేశంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మరి దేవుని రాజ్యానికి బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతామా? తెల్ల బట్టలు వేసుకుని, బైబిల్ పట్టుకుని, పాస్టర్ గారి విజిటింగ్ కార్డు పట్టుకుని, నో ఛాన్స్. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే తెలుసుకోవడానికి సువార్త, తెలుసుకోవడానికి ఆల్రెడీ దేవుడు ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. కానీ ప్రవేశించాలని నువ్వు చేయవలసిందే. నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలి, ఎవరైనా సరే. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే డెఫినెట్ అది. వేరే దేశానికి వెళ్ళాలంటే నేను పాస్పోర్ట్ లేకుండా వెళ్తానంటే వెళ్ళు, దాని పని అది. పాస్పోర్ట్ ఎంత అవసరమో, వీసా ఎంత అవసరమో, అలాగే రక్షణ పొందడానికి పాపక్షమాపణ అవసరం. నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు, అంత మాత్రమే కాదు, నువ్వు నీతిమంతుడిగా జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన గ్రేస్ ఏం తెలుసా? పరిశుద్ధాత్ముని మనం కలిగి ఉండటం ద్వారా నీతిమంతుడిగా, ఒక మాటలో చెప్పండి, నీతిమంతుడు అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యాన్ని నెరవేర్చేవాడు. దట్స్ ఆల్. మీరు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చివరి వచనం చదివితే, వీటిని గైకొనుట వలన నీతి కలుగును. నీతిమంతుడు అంటే వాక్యాన్ని నెరవేర్చేవాడు. నువ్వు వాక్యాన్ని నెరవేరుస్తున్నావు అంటే యు ఆర్ ఎ రైచియస్ పర్సన్. కాబట్టి నీతిమంతుడిగా జీవించాలి. 2 విషయాలు విన్నారు. దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఎలా ప్రవేశిస్తున్నావు? నీతిమంతుడిగా మార్చబడకుండా నువ్వు ప్రవేశించలేవు. నీతిమంతుడిగా రక్షణ ద్వారా, పాప క్షమాపణ ద్వారా నువ్వు మార్చబడ్డావు. రోమపత్రిక 5:9 ప్రకారంగా పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే వెల్కమ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో తీసుకెళ్తాడు. ఎందుకంటే రోమపత్రిక 8:14 మనం చూస్తాం, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? కింగ్డమ్ ఆఫ్ గాడ్లోకి. వాగ్దానం అది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని రాజ్యములో ప్రవేశించాం. 3వది, దేవుని రాజ్యము కొరకు పనిచేయాలి. ఎందుకో తెలుసా? చూడండి, మీరు
2 రిఫరెన్సెస్ మీకు ముందు పెడుతున్నాను నేను. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో 2:49లో యేసు ప్రభు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ యోహాను సువార్త 17:4లో 2:49 ఏమని రాయబడిందంటే, ఆయనకి అప్పుడు ఏజ్ 12 ఇయర్స్, 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభు వారు చెప్పిన మాట, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? ఇప్పుడు మీరు ఈ భూమి మీద కూడా బ్రతకాలంటే ఏం చేయాలి? దుప్పటి ముసుగేసి పడుకోవాలా? ప్రతి వాళ్ళకి, లేడీస్కి ఉండే పనులు ఉన్నాయి, మగవాళ్ళకు ఉండే పనులు ఉన్నాయి, పిల్లలకు ఉండే పనులు ఉన్నాయి. నేను అనుకుంటాను 3 సంవత్సరాల వరకే పనులు ఉంటాయి. 3 సంవత్సరాల నుండి చనిపోయే వరకు వాడికి ఇంకా వదుడే. 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి ఇన్ని పనులు ఉంటే మరి శాశ్వత కాలం ఉండే పరలోకం వరకు మరి ఏం చేయకుండా బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతామా? మనం పని చేయాలి. యేసు ప్రభు వారు చెప్పారు, లూకా సువార్తలో మనం చదివాం 4వ అధ్యాయంలో 49వ వచనం, 2వ అధ్యాయం 49లో, నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? అంటే ఆయనకి తెలిసింది 12వ సంవత్సరంలోనే తండ్రి నాకు ఒక పని అప్పగించాడు, నేను చెయ్యాలి. ఆయనకి ఆ గ్రహింపు ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం 4వ వచనంలో ఆయన ఇలా ప్రార్థన చేశాడు, తండ్రి ఏ పని అయితే నువ్వు నాకు అప్పగించావో దాన్ని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచా. చూసారా, పని తెలుసుకున్నాడు, దాన్ని నెరవేర్చాడు. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను మీకు, జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలామంది దేవుని రాజ్యంలో లేకపోతే దేవుణ్ణి కలిగి జీవించేవారు ఉన్నారు, కానీ దేవుని కొరకు పనిచేసేవారు లేరు. జీవించి ఉపయోగపడి నాకు అర్థం కాదు. ప్రకటనలో ఉంటుంది జీవించుచున్నా అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతుడవే, నువ్వు పని చేయాలి. అందుకని కొందరిని మనం చూస్తాం, ఇక్కడ ఉన్నాడు కానీ ఒక పని చేయండి సార్, ఇక్కడ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. పని చేయకపోతే మనుషులు అలా అంటే మరి దేవుడు ఎట్లా? ఆయన దేవుడై ఉండి మరి ఆయన చెప్తే పని కదా, ఆయన మాట్లాడితే అన్ని పనులు అయిపోతాయి. కానీ ఎందుకు ఆయన పని చేశాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం, మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు ఆయన ఏం చేశాడట, ప్రతీది కూడా మనకు మాదిరిగా ఉంచిపోయాడు. ఆయన నేను చేసినట్లుగా చేయండి. ఆయన పని స్టార్ట్ చేశాడు, అంత మాత్రమే కదా దాన్ని ముగించాడు. అందుకని పౌలు గారు కూడా నా పరుగు అనే దానికంటే నా పని కడముట్టించి తిని అని చెప్పి ఆయన కూడా ఒక అద్భుతమైన విట్నెస్ చెప్పాడు. ఆయన తెస్సలోనికీయులు రాస్తూ ఒక స్టేట్మెంట్, అది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. తెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రికలో వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, అది 1వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. విశ్వాసంతో కూడిన మీ పనిని, వాళ్ళు ఏం చేశారు అప్పుడున్న సంఘం. అందుకని ఈరోజు మీ చేతిలో నా చేతిలో బైబిల్ ఉంది అంటే రీజన్ ఎవరో తెలుసు, ఆ రోజు పని చేశారు. ఆ రోజున్న సంఘము ప్రభు కొరకు పనిచేసింది. ఈరోజు మనం కూడా దేవుని రాజ్యం కొరకు పనిచేయాలి. ఏంటా పని అంటే సింపుల్, తెలుసా మీకు? క్రీస్తు స్వరూపంలోకి మనం మారాలి. అనేకులు క్రీస్తు స్వరూపంలోకి మార్చే రీతిగా మనం ప్రయాసపడాలి. అదే గొప్ప పని. అందుకని పౌలు గారు అంటారు గలతీ 4:19లో, క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఆ ప్రభు గురించి ప్రకటించాలి, ఆ ప్రభువులాగా మనం మారాలి. అంతే. 2 థింగ్స్. మనం చేసే పని ఏంటి తెలుసా? ఆ ప్రభువు గురించి ప్రకటించాలి, ఆ ప్రభువులాగా మనం మారాలి. దేవుని రాజ్యములు అందరూ కూడా ఎలా ఉంటారంటే లైక్ ఏ గాడ్. ఈ రాజ్యంలో ఒకడు పేదోడు ఉంటాడు, ఒక ధనవంతుడు ఉంటాడు, ఒకడు సంతోషంగా ఉంటాడు, ఒకడు ఏడ్చేవాడు ఉంటాడు. ఈ రాజ్యంలో డిఫరెంట్. కానీ దేవుని రాజ్యంలో అందరూ కూడా ఎలా ఉంటారు తెలుసా? నో డిఫరెన్స్. అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ సమృద్ధిగా ఉంటారు, అందరూ క్షేమంగా ఉంటారు.
ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు. కాబట్టి 3 థింగ్స్ మన జీవితంలో మనకు అర్థమైతే వీఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన దేవుని రాజ్యానికి చెందినవారు. దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, దేవుని రాజ్యం కొరకు పనిచేయాలి. అలాగా మీరు చూస్తే యేసుప్రభు వారు చేశారు, ఆయన శిష్యులు చేశారు, అప్పుడున్న సంఘం చేసింది. ఈరోజు మీరు నేను కూడా ఇదే వేళ వెళ్ళాలి. అప్పుడు నీ జీవితం క్షేమంగా, సుఖంగా, సంతోషంగా. ఎందుకంటే కీర్తన 16లో నీ సన్నిధిలో నీ సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అది దేవుని రాజ్యం. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుని రాజ్యానికి సంబంధించిన అవగాహన, అనుభవం కలిగి దైవ ఆశీర్వాదమును పొందుదుము గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుగా మీకు వందనాలు. ఇంతవరకు కూడా మీ వాక్యాన్ని మాకు తెలియజేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ రాజ్యం గురించిన అవగాహన, అనుభవం, అదే రీతిగా మీ రాజ్య వ్యాప్తి కొరకైన ప్రయాస మేము కలిగి ఉండాలని మాకు బోధించారు. అప్పుడే ప్రభువా మీరు మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి వాగ్దానాన్ని మేము పొందగలం. శాశ్వతమైన ఆ పరలోక రాజ్యంలో మేము ప్రవేశించగలం అన్న సత్యాన్ని మాకు తెలియజేసినందుకు ప్రభువా, మేము ఆ రీతిగా మీ వాక్యాన్ని బట్టి మా జీవితాలను కట్టుకోవడానికి, కొనసాగించడానికి మీరు కృప చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీకు మరొకసారి మమ్మల్ని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని ఆరాధనలో భాగముగా మన ఆఫరింగ్స్ అండ్ టైత్స్, కానుకలను, దశమ భాగములను ప్రభువుకి అర్పిద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఎందుకు అర్పించాలో రాయబడింది. అక్కడ దేవుని వాక్యం ఎలాంటిదంటే ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, మరణం ఉంది, జీవం ఉంది. ఆ రోజు ఆదాముతో దేవుడు చెప్పాడు, నా మాట వింటే నువ్వు జీవిస్తావు, నా మాట వినకపోతే నువ్వు మరణిస్తావు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వాద కారకులుగా, వారసులుగా చేశారు. కాబట్టి దేవుని వాక్యంలో చెప్పబడిన మాటలు మనం నెరవేర్దాం. నా మందిరములో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోని తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని మాట వింటే లైఫ్ అదే. బైబిల్ మనం చూస్తాం, అన్నీ సంపాదించుకుని లైఫ్ పోతే ఏం ఉపయోగం? ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఇప్పుడున్న రోజులు మంచిగా లేవు. దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుని జీవాన్ని, దేవుని రాజ్యాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్కి మన ఆఫరింగ్స్ అండ్ టైల్స్ పంపించి దైవాశీర్వాదం పొందుదాం. సంతోష
ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ పునరుత్థాన ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీ కృతజ్ఞతలు. ప్రాముఖ్యమైన విషయాన్ని మా ముందుంచారు. దేవుని రాజ్యం గురించిన కొన్ని సత్యాలు మా ముందు మీరు పెట్టినందుకు మీకు వందనాలు. మీ వాక్యం మా జీవితంలో నిలిచి నెరవేర్చబడి ఆ రీతిగా మేము మిమ్మలను మహిమ పరుషుదుము గాక. మమ్మలను ఆ రీతిగా మీరు బ్లెస్ అయ్యండి. మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైప్స్ మీరు జ్ఞాపం చేసుకునండి. వాక్యానుసారమైన ప్రతిఫలము మలాకి 3:10 ప్రకారంగా, ఫిలిప్పీ పత్రిక 4:19 ప్రకారంగా మీ సమృద్ధిని, మీ సమాధానాన్ని, క్షేమాన్ని, మీ సన్నిధిని వారికి అనుగ్రహించి ఆ రీతిగా మీరు బ్లెస్ అయ్యండి, మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.